4th వాచ్ అవర్స్ కాస్త 8,000 ఒక్కసారి అనిపించేది యూట్యూబ్ ఆపేస్తాయా. డిప్రెషన్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏడి బ్రదర్స్ వ్లాగ్స్. సో మై ఛానల్ అని ఎందుకు అంటున్నా అంటే ఇంకా ఛానల్ని కంటిన్యూ చేస్తానా, నేను డిస్కంటిన్యూ చేస్తానా, అసలు నేను థంబ్నెయిల్ చూసే ఉంటేనే అర్థమైపోయి ఉంటుంది మీకు ఎందుకు యూట్యూబ్ ఆపేస్తున్నా నేను ఛానల్ అని చెప్పేసి. సో ఆ వీడియో కోసమే నేను ఇప్పుడు మీ ముందుకతో వచ్చేసా. ఎవరి గురించి చెప్పమంటారు, మీ గురించి చెప్పమంటారు. సో మీకు ప్రతి ఒక్కటైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా నేను. అంటే నేను స్టార్ట్ చేసిన యూట్యూబ్ జర్నీ, నేను ఎప్పుడు స్టార్ట్ చేసిన, అసలు నా యూట్యూబ్ మానిటైజేషన్ అయ్యిందా, నేను యూట్యూబ్ నుండి అసలు ఇన్కమ్ తీసుకున్నానా లేదా అనేది ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. రుకో జరా సబర్ కరో. నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసి 3 years అవుతుంది. నేను అంటే మనకు ఒక మంచి రోజు అనేది కంపల్సరీ ఉండాలి, ఇంకొకటి మనకు లక్ అనేది కూడా కంపల్సరీ ఉండాలి. సో ఈ రోజు కాకపోయినా రేపైనా మనకు లక్ వస్తుంది అనే హోప్ ఉండే అసలు. పుష్పరాజ్. సో అట్లనే నేనైతే వీడియోస్ అనేది కంటిన్యూ చేసిన. ఫస్ట్ నా గోల్ ఏంటి అంటే నాకు యాక్టింగ్ ఫీల్డ్ అన్నా డాన్సింగ్ అంటే మస్తు ఇష్టం ఉండే. సో ఫస్ట్ నేనైతే యాక్టింగ్తోనే స్టార్ట్ చేసిన తర్వాత మన చుట్టూ ఉన్న వాళ్ళు కంపల్సరీ మనల్ని ఏదో ఒకటి నెగిటివ్గా కంపల్సరీ అంటారు, మీరు కూడా ఫేస్ చేసే ఉంటారు. సో అట్లనే నేను కూడా ఫేస్ చేసిన. కానీ ఒకటి మనకి అత్త వాళ్ళ సపోర్ట్, మన అమ్మ వాళ్ళ సపోర్ట్, ఇలా సపోర్ట్ ఉండే సరిపోతుంది కదా. సో బయట వాళ్ళు ఎన్నన్నా అనుకోనిలే అని చెప్పేసి నేనైతే సైలెంట్గానే ఉన్నా. సో 3 years నుండి నేను షార్ట్స్ కానీ లాంగ్ వీడియోస్ ఒకే చేయపోయేదాన్ని. ఎందుకంటే లాంగ్ వీడియో షూట్ చేయాలంటే కొంచెం కష్టం అనిపించేది. మనకి ఇంకొకరు సపోర్టింగ్ కంపల్సరీ ఉండాలి. లాంగ్ వీడియో షూట్ చేయాలంటే ప్రతి ఒక్క క్లిప్ యాడ్ చేయాలి, ప్రతి ఒక్క క్లిప్ను మనం క్యాప్చర్ చేయాలి. అట్లా అని చెప్పేసి నేను ఎక్కువ లాంగ్ వీడియోస్ చేయకపోతుండే. డిప్రెషన్ में रहता हूं, हमेशा सिर में दर्द रहता हो. షార్ట్ వీడియోసే ఎక్కువ చేస్తూ ఉండే. సో మధ్యలో ఒక 1 year బ్రేక్ ఇచ్చిన. అప్పుడు చిన్న బాబు ఇక పిల్లల్ని పట్టుకోవాలి కదా, పిల్లల్ని కూడా చూసుకోవాలి కదా అని చెప్పేసి. సో అట్లా అని చెప్పేసి ఛానల్ మొత్తం సో ఛానల్ పడిపోయినాక మళ్ళీ మనకు కంటిన్యూ చేయాలని అనిపించి మళ్ళీ స్టార్ట్ చేసిన నేను. సో స్టార్ట్ చేసిన తర్వాత 1 year అవుతుంది నేను ఎక్కువ లాంగ్ వీడియోసే పోస్ట్ చేస్తాను. ఎందుకంటే షార్ట్ వీడియోస్ వల్ల చూసే వ్యూవర్స్గా, లేకపోతే మనం ఎంత మంచి క్వాలిటీగా వీడియోస్ తీసినా, మనం ఎంత మంచి ఐఫోన్ వాడినా మనకి కంపల్సరీ ఒక లక్ అనేది ఉండాలి. సో ఈ 1 yearలో కూడా నేను చాలా వీడియోస్ షార్ట్స్ కానీ లాంగ్ వీడియోస్ కానీ అప్లోడ్ చేసిన. కాకపోతే రీచ్ ఉండకపోదు. సర్లే ఈరోజు కాకపోయినా రేపైనా ఉంటుంది, కంటెంట్ కంపల్సరీ ఉండాలి కదా అని చెప్పేసి నేను డైలీ వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేసిన. మనకి మధ్యలో ఏమైంది, కొత్తగా ఏమొచ్చిందంటే వేరే వాళ్ళ కంటెంట్ని మనం యూజ్ చేయద్దు. డైలాగ్స్ కానీ సో ఇట్లా అలాంటి ఏం మనం యూజ్ చేయొద్దు అని చెప్పేసి మనకు కొత్తగా వచ్చింది అన్నట్టు. సో అందుకనే ఇక వేరే వాళ్ళే మనం ఎందుకు యూజ్ చేయాలి, మనకంటే ఓన్ కంటెంట్గా చేద్దామని నేను డైలీ మినీ బ్లాగ్స్ అయితే స్టార్ట్ చేసిన. సో అట్లా స్టార్ట్ చేసినా కూడా మనకి ఎక్కువ వ్యూస్ అనేది రాకపోయినా పర్లేదులే, ఈరోజు రాకపోయినా రేపని దాన్ని అట్లనే కంటిన్యూ చేసుకుంటూ వచ్చిన. కానీ ఇప్పుడు కొత్త అప్డేట్ కూడా వచ్చింది కదా. సో 4th వాచ్ అవర్స్ కాస్త 8,000, 10 million వ్యూస్ కాస్త 30 million, ఇట్లా కొత్తగా అప్డేట్ అయితే వచ్చింది. అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. సో అట్లా అని చెప్పేసి నేను ఇప్పుడు యూట్యూబ్ మొత్తం ఆపేస్తా అని చెప్పట్లేదు. మనము ఎంత కష్టపడినా కూడా ఫలితం లేకపోతే కొంచెం బాధ అనేది ఉంటుంది కదా. సో మనం డైలీ ఒక వీడియో షూట్ చేయాలంటేనే చాలా కష్టం ఉంటుంది. ఆ వీడియో షూట్ చేసి ఎడిట్ చేసి దానికి వాయిస్ ఇచ్చి ప్రతి ఒక్కటి మనం ఓన్గా చేసుకున్నప్పుడు కూడా ఎందుకు రీచ్ ఉండట్లేదు అనే కొంచెం బాధ ఉంటుంది. దానివల్ల నాకు ఒక్కసారి అనిపించేది యూట్యూబ్ ఆపేస్తాయిగా, యూట్యూబ్ ఇంకా వీడియోస్ చేయను అని చెప్పేసి నేను కొన్ని రోజులు కూడా వీడియోస్ చేయలేదు. ఇన్ని రోజులు కూడా నేను వీడియో చేయకపోవడానికి కారణం అదే. సో కానీ కంపల్సరీ కొడతా, మానిటైజేషన్ చేస్తా నా ఛానల్ని.
అని నా నమ్మకంతో నేను ఇంకా జర్నీ అయితే కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నా. కానీ నేను స్ట్రగుల్స్ ఏమేమి ఫేస్ చేసినా అనేది మీతో షేర్ చేసుకోవడానికే నేను ఈ వీడియోనైతే ఇస్తున్నా. మీరు మళ్ళీ దాన్ని నెగిటివ్గా అనుకోకండి. ఇప్పుడు మనకి 5,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కానీ మన వ్యూస్ మాత్రం 1K 2K 3K 1K 2K కాకుండా ఒక్కొక్క వీడియోకి 100-200 వ్యూస్ వచ్చిన వీడియోస్ కూడా ఉన్నాయి. కానీ అది ఎట్లా అంటే అది వాళ్ళ కంటెంట్ నచ్చాలి, ఓకే క్వాలిటీ నచ్చాలి, ఇవన్నీ ఉంటాయి కదా. సో అందుకే ఒక్కొక్క వీడియో పోవచ్చు, ఒక్కొక్క వీడియో పోకపోవచ్చు, అట్లానే ఊరుకున్నా అంతే. ఇక్కడ నుండి కూడా డైలీ లాంగ్ వీడియోస్ పెడతాను నేను. షార్ట్స్ డైలీ ఒకటే షార్ట్ వీడియో పెడతా. డైలీ లాంగ్ వీడియోస్ పెట్టడానికి మ్యాక్సిమం ట్రై చేస్తా. సో మీరు కూడా నన్ను ఇంకా నెగిటివ్గా అనుకోకండి. నేను జస్ట్ మీతో షేర్ చేసుకోవడానికి. నేను 3 years నుండి వీడియోస్ చేస్తున్న నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఏమో మీకు డబ్బులు వస్తున్నాయి యూట్యూబ్ నుండి కానీ చెప్పుతలేదు, ఈమెకి డబ్బులు వస్తున్నట్టున్నాయి అందుకే అంత పొగరు అది అని చాలామంది నెగిటివ్గా అన్న వాళ్ళు కూడా ఉన్నారు. సర్లే బయట వాళ్ళు ఎన్ని అనుకొని మన ఇంట్లో వాళ్ళు మనల్ని ఏమంటలేరు కదా అన్న ఒక హోప్ తోటే మనం ఎప్పుడు ఉండాలి. మన ఇంట్లో వాళ్ళు మనల్ని అన్న రోజు అప్పుడు కంపల్సరీ మనకు బాధ అనిపిస్తుంది. 3 years నుండి నేను షార్ట్ వీడియోస్ చేస్తున్నా. ఒక ఇయర్లోనే నేను ఒక లాంగ్ వీడియోస్ చేసిన అంతే. కానీ ఒక ఇయర్లోనే మనకు సక్సెస్ రావాలంటే అది నాటే ఈజీ. కొందరు ఎన్నో ఇయర్స్ నుండి ట్రై చేసినా కూడా కొందరికి 5 years పట్టద్దు, కొందరికి 10 years, కొందరికి 1 monthలో కూడా మానిటైజేషన్ అవ్వచ్చు. అది మన లక్ని బట్టి ఉంటుంది ఏదైనా కూడా. సో అది మీతో షేర్ చేసుకుందామని. ఇంకొకటి, మానిటైజేషన్ అయ్యిందా, యూట్యూబ్ నుండి అసలు మనీ వచ్చిందా, వస్తే ఎంత వచ్చింది, అసలు మానిటైజేషన్ ఎక్కడ దాకా వచ్చింది నీ ప్రాసెస్ అని నేను నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ షేర్ చేసుకుంటా. డైలీ మీకైతే నేను లాంగ్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తా. సో ఇంతవరకు చూసారు కదా, చూసినందుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.